ఒక మిషనరీ కొడుకు. బెంగాల్ ప్రాంతంలో వీరు పరిచర్య చేసే సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా మరి ఈ రాయలసీమ ప్రాంతానికి ఆయన ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న భాషను, ఆ సంస్కృతిని, ఆ కల్చర్ను చూసి ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడి వాళ్ళని ప్రేమించి వారి కోసం తన జీవితాన్ని సమర్పించాడు. ఆయన కలెక్టర్గా ఉండి మరి సుఖవంతమైన జీవితం జీవించాలి. ఆయన హీ వాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. ఆయన కలెక్టర్గా ఉండేవాడు. కానీ ఆయన కలెక్టర్ గిరిని మర్చిపోయి ఒక బ్రాహ్మణుడి యొక్క భార్య బ్రాహ్మణుడు చనిపోతే ఆ బ్రాహ్మణుని తగిలేసి దగ్గర భార్యను తీసుకెళ్ళి తగిలేస్తున్నారు. ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళి తన కార్యాలయాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి అది ఆపాడు. వివక్ష ఎవరు చూపిస్తున్నారు ఇప్పుడు? బ్రాహ్మణుడు తగిలేసినా పోరాడింది ఎవరు? బ్రాహ్మణవాదుల క్రైస్తవులు పోరాడారు. న్యాయము అందరికీ న్యాయమే అని నిలబడింది. న్యాయము అనేటటువంటి దేవుని రాజ్యము యొక్క సంకల్పాన్ని తీసుకుని వచ్చింది క్రైస్తవ మిషనరీలు. వారు కలెక్టర్ల రూపంలో ఉన్నా, వారు లార్డ్స్ రూపంలో ఉన్నా, వారు జనరల్స్ రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా వారు దేవుని యొక్క పరిచారకులుగా, దేవుని యొక్క పరిచర్య చేసేవారుగా మనం చూస్తాం. కాంట్రాస్ట్ ఏంటి? యూ పోర్ లెడ్ ఇన్ అవర్ ఇయర్స్ వెన్ వీ రెడ్ సంథింగ్. మేము చదువుకుంటే మేము చదువుకోకూడదని మా నాలుకలు నువ్వు కోసావు, నువ్వు చదువుకోరా అని చెప్పి నా కోసం గ్రంథాలయాలు కట్టాడు క్రైస్తవ మిషనరీ. నేను ఎందుకు వెళ్ళకూడదు అవతల వైపు? తిరిగి ప్రశ్నించండి. నువ్వు మంత్రం చదివితే నేను వింటేనేమో నాకు సీసం పోస్తావు, అవతల వాడు చదువుకోవటానికి నాకు ఈ నల్ల పుస్తకం ఇచ్చాడు, ఇది చాలు నాకు అంటున్నాను. ఇప్పుడు భయం వస్తుంది నీకు. ఈ పుస్తకం, ఈ భావజాలానికి ఉన్నటువంటి శక్తి, అది విమతములు సృష్టించే ఈ లోకంలో దాన్ని తుత్తునీలుగా చేయగల చిన్న రాయి, ఏ మనుషుడి చేత తొలచబడినటువంటి చిన్న రాయి, అదే సంఘము అనే రాయి. ఇప్పుడు చెప్పండి, ఈ సిపి బ్రౌన్లు ఒకరితోనే అంతరించిపోతారా, లేకపోతే మనలో నుంచి ఇంకొక సిపి బ్రౌన్ లేయాలంటారా? డూ వీ నీడ్ మోర్ సిపి బ్రౌన్స్? ఆఫ్ కోర్స్ వీ నీడ్ మోర్ సిపి బ్రౌన్స్. We need more C.P. Browns so that they can come forward and establish the kingdom of God. So, కేవలము భాషలలో మాత్రమే కాదు, మిగిలిన చాలా రంగాలలో మన క్రైస్తవ మిషనరీలు పనిచేశారు. మీరు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, ముట్నూరి కృష్ణారావు గారు, కొండా వెంకటప్పయ్య పంతులు గారు, వీరందరూ కూడా పేరుకు ఇంకా హైందవ్యంలో ఉన్నామని చెప్పుకున్నప్పటికీ వారి జీవితాలలో క్రైస్తవ విలువలను పాటించిన వారు, క్రైస్తవ విలువలను పాటిస్తూ బ్రతికినటువంటి వారు, క్రైస్తవ ఇన్స్టిట్యూట్స్లో చదవటం కారణంగా గొప్ప గొప్ప లీడర్స్గా వారు అయ్యారు. వారి వెనుక క్రైస్తవ మిషనరీలు నిలబడి, వీరు ముందు నిలబడి చేస్తే ఇది బయట దేశం వాళ్ళు చేస్తున్నారు అని గ్యారంటీగా అంటారు. కాబట్టి